Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic exercise 13C statistics లో exercise 13C Roman number 3 లోని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ ని మనం సింప్లిఫై చేద్దాం. సో first problem, the mean and variance of 8 observations are 9 and 9.25 respectively. If 6 of the observations are 6 observations, find the remaining 2 observations. సో మనం టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటున్నారు, 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో 8 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఈ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ని వేరియన్స్ని ఇచ్చారు. సో మనం 8 అబ్జర్వేషన్స్లో 6 అబ్జర్వేషన్సే ఇచ్చారు. సో మళ్ళీ మనం ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అనేది అన్గ్రూప్డ్ డేటా కదా. సో వీటి యొక్క మీన్ వేరియన్స్ ఫార్ములా ఏమవుతుంది, అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi బై n, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సేమ్ వేరియన్స్ 1 by n సమ్మేషన్ fi కాదు, అన్గ్రూప్డ్ డేటా కదా, xi minus x bar whole square. So this is the formula for ungrouped data variance formula. సో ఇప్పుడు మనం మీన్ ఇచ్చేసారు, మీన్ వాల్యూని వేరియన్స్ వాల్యూని ఇచ్చేసారు. సో ఇప్పుడు 2 అబ్జర్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం తెలియని అబ్జర్వేషన్స్ని ఎక్స్ అండ్ వై అనుకుందాం. సో లెట్ ద అదర్ 2 అబ్జర్వేషన్స్ be x and y. So therefore the 8 observations are so 6 ఇచ్చారు కదా, 6 7 10 12 12 13. సో 2 వాల్యూస్ తెలీదు, ఈ 2 వాల్యూస్ని ఎక్స్ వై అనుకుందాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూని వై వాల్యూని. సో గివెన్ మీన్ ఈక్వల్స్ టు, మీన్ ఈజ్ 9. సో మీన్ అంటే సమ్మేషన్ fi అబ్జర్వేషన్స్ మొత్తం యాడ్ చేసి మనం డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 6 ప్లస్ 7 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 12 13 ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై 8. సో అబ్జర్వేషన్స్ అన్ని 8. సో గివెన్ 9. సో ఇప్పుడు మనం ఇది టోటల్, సో ఇది 12 24, ఈ టోటల్ మనం యాడ్ చేసామంటే 60 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో ఈ 8ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో మల్టిప్లై అవుతుంది. సో 9 8s 72. సో ఈ 60ని ఈక్వల్కి అటు సైడ్ పంపిద్దాం. సో ప్లస్ 60 మైనస్ 60 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12. ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12 అనేది ఈక్వేషన్ 1. సో గివెన్ వేరియన్స్ ఈక్వల్స్ టు 9.25. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి, 1 by n సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9.25.
సో ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి 8. సో 1/8. సో ఒక్కొక్క వాల్యూ అబ్జర్వేషన్స్కి మీన్తో మైనస్ చేద్దాం. సో 6 minus 9 whole square. సో అబ్జర్వేషన్స్ మీన్ ఎంత మనకి 9 కదా. సో -9 మీన్. సో ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ 7 minus 9 whole square. సో 10 minus 9 whole square plus 12 minus 9 whole square plus 12 minus 9 whole square plus 13 minus 9 whole square. So x plus 9 whole square plus so minus x minus 9 whole square plus y minus 9 whole square equals to 9.25. సో మనం ఈ 8ని ఈక్వల్కి అటు సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు 6 minus 9 3 minus 3 whole square కదా. సో 3 whole square 9 plus 7 minus 9 2 whole square 4. సో 10 minus 9 1 plus 12 minus 9 3 square 9 plus same 3 square 9 4 13 minus 9 4 square 16 plus సో ఈ ఫార్ములా a minus b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. సో a స్క్వేర్ మైనస్ 2ab. సో 2 9s are 18 x plus 9 9s 81 ప్లస్ సో సేమ్ ఇది కూడా y స్క్వేర్ మైనస్ 18y ప్లస్ 81 ఈక్వల్స్ టు సో ఈ 8ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపించాం కదా. సో మల్టిపుల్ 8. సో ఇప్పుడు టోటల్గా మనం ఇవన్నీ యాడ్ చేసామంటే సో 3 9s సో మళ్ళీ 16 81 కాన్స్టెంట్స్ అన్నీ యాడ్ చేసామంటే మనకి టోటల్గా 210 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సో మళ్ళీ వై స్క్వేర్. సో ఈ టర్మ్లో నుంచి మైనస్ 18x మైనస్ 18y. సో ఈ 2 టర్మ్స్లో నుంచి 18ని కామన్ తీస్తున్నా x ప్లస్ వై ఈక్వల్స్ టు సో ఇది 9.25 ఇంటూ 8 మల్టిప్లై చేసామంటే 74. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత మనకి 12. సో మనం ఎక్స్ ప్లస్ వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 210 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10 ఇంటూ 18 ఇంటూ 12 ఈక్వల్స్ టు 74. సో ఇది ఎక్కడ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 18 12s are 216 ప్లస్ సో ఈ 210 ఉంది కదా ఇక్కడ రాసుకుంటున్నా 74. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సో ఇది మైనస్ 216 ప్లస్ 210 సో మా బిగ్ నెంబర్ మైనస్ సో 6 ఈక్వల్స్ టు 74. సో ఇది మళ్ళీ ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 74. సో మైనస్ 6 ఈక్వల్కి ఇటు వస్తే ప్లస్ 6. సో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 74 ప్లస్ 6 80. సో దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుందాం. సో ఈక్వేషన్ 2. సో మనకి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 80 వాల్యూ తెలుసు. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12 కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో మనం
ఓకే, ఈక్వేషన్ని రాసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12 కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్. సో ఇదేమవుతుంది ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈక్వల్స్ టు 144. సో మనం ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత 80 ప్లస్ 2xy ఈక్వల్స్ టు 144. సో 80 మైనస్ 2xy 144 మైనస్ 80. సో మనకి ఎంత వస్తుంది 2xy వాల్యూ 64. సో 64 కదా. టూ ఎక్స్ వాల్యూని 64 సో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్స్ట్రాక్టింగ్ ఇది ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 3 అనుకుందాం దీన్ని. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో 2xy వాల్యూ ఎంత 64. సో మనం ఈక్వల్కి ఈ టర్మ్ని మార్చినా మైనస్ చేసినా కూడా మన వాల్యూ మనకు వచ్చేస్తుంది. సో కాబట్టి మైనస్ 2xy. సో 80 మైనస్ 64. సో ఈక్వేషన్ 2కి ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా. సో ఏ మైనస్ వై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 80 మైనస్ 64 16. సో స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ని మనం ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16ని మనం ఎలా రాసుకోవచ్చు 4 స్క్వేర్. సో మనం స్క్వేర్ని xy ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ క్యాన్సల్ అయిపోతాయి, మనకి 2 వాల్యూస్ వస్తాయి. సో ప్లస్ ఆర్ మైనస్ 4. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని సో 3 అనుకుందాం, ఇది 4. సో నౌ మనం ఎక్స్ వాల్యూస్ని వై వాల్యూస్ని కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో కాబట్టి మనం ఇక్కడ 2 కేసు ఫామ్ అవుతాయి. సో ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 అండ్ ఈక్వేషన్ 1 ఉంది కదా. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12. సో ఈ 2ని యాడింగ్ చేస్తే యాడింగ్ దీస్ 2 సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12. సో యాడ్ చేస్తున్నాం ఇది ఆపోజిట్ సైడ్స్. సో 2x ఈక్వల్స్ టు 18 16. సో 2 8 16. సో x ఈక్వల్స్ టు 8. ఫ్రమ్ ఈక్వేషన్ 1 y వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి 8. సో 8 వై ఈక్వల్స్ టు 12. సో వై ఈక్వల్స్ టు 12 మైనస్ 8 వై ఈక్వల్స్ టు 4. సో ఎక్స్ ఈక్వల్స్ టు 8 వై ఈక్వల్స్ టు 4. సో నెక్స్ట్ మనకి ఈక్వేషన్ 4 అనేది 2 వాల్యూస్ కదా. సో పాజిటివ్ వాల్యూకి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కేస్ 2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో కేస్ 2 ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు -4 అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 12. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే యాడింగ్ this 2
x minus y equals to minus 4, x plus y equals to 12. సో ఇప్పుడు మనం ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2x ఈక్వల్స్ టు 12లో నుంచి 4 పోతే 8. సో 2 1s 2 4s, x ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, x plus y ఈక్వల్స్ టు 12. సో x ప్లస్లో 4 ప్లస్ y ఈక్వల్స్ టు 12, y ఈక్వల్స్ టు 12 minus 4, సో y ఈక్వల్స్ టు 8. Therefore x ఈక్వల్స్ టు 4, y ఈక్వల్స్ టు 8. అంటే ఎక్స్ సో సేమ్ వాల్యూసే వచ్చాయి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 8 అంటే రివర్స్ అయింది అంతే ఓన్లీ. సో కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు కదా అబ్జర్వేషన్స్. సో కాబట్టి therefore the other two observations are four, 8. x, y అనుకున్నాం కదా, అది 4, 8 అబ్జర్వేషన్స్. సో నెక్స్ట్, సో ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయలేదు, ఓన్లీ మీన్ అండ్ వేరియన్స్ వాల్యూస్ని ఇచ్చేశారు. సో అబ్జర్వేషన్స్లో 2 అబ్జర్వేషన్స్ తెలీదు, ఈ 2 అబ్జర్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి మీన్ ఫార్ములా ఐడియా ఉంది, వేరియన్స్ ఫార్ములా ఐడియా ఉంది. సో ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా మనం ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ని సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది మొత్తం డిపెండింగ్ అపాన్ సింప్లిఫికేషన్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కూడా సేమ్. ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఆర్ 8 and 16 రెస్పెక్టివ్లీ. ఈ 5 ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఆర్, సో మనకి ఇక్కడ 7 అబ్జర్వేషన్స్, టోటల్ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ని, వేరియన్స్ని ఇచ్చారు. సో ఓన్లీ మనకి ఇక్కడ 5 అబ్జర్వేషన్సే ఇచ్చారు. ఫైండ్ ద రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్. సో సేమ్ ప్రాబ్లం, సేమ్ మెథడ్లోనే సింప్లిఫై చేయాలి. సో లెట్ ద అదర్ 2 అబ్జర్వేషన్స్ బి x, y అనుకుందాం. సో therefore the 7 observations are so 2, 4, 10, 12, 14, x, y. సో ఇప్పుడు గివెన్ మీన్ ఈక్వల్స్ టు 8. సో మీన్ ఫార్ములా ఏంటి మనకి, అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో టోటల్ 2 + 4 + 10 + 12 + 14 + x + y by 7 ఈక్వల్స్ టు 8. సో 7. సో ఇప్పుడు మనం ఇది టోటల్ కనుక యాడ్ చేసామంటే సో టోటల్ 14, 12, సో 42 ప్లస్ x + y ఈక్వల్స్ టు, ఈ 7 ఈక్వల్కి ఇటు సైడ్ పోతే 7 8s are 56. సో x + y ఈక్వల్స్ టు 56 minus 42. సో x + y ఈక్వల్స్ టు 4, 5 + 1. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో గివెన్ వేరియన్స్, మన వేరియన్స్ వాల్యూ కూడా ఇచ్చారు కదా. సో గివెన్ వేరియన్స్ ఈక్వల్స్ టు 16. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి మనకి, 1/n సమ్మేషన్ xi minus x bar హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16. సో ఒక్కొక్క అబ్జర్వేషన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేద్దాం. సో అబ్జర్వేషన్స్, టోటల్ అబ్జర్వేషన్స్ 1/7. సో 2 మీన్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం మనం, 8. మీన్ ఆల్రెడీ గివెన్ ఇచ్చారు. సో మీన్ ఈజ్ 8. సో మనం ఇప్పుడు x బార్ ప్లేస్లో 8ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 - 8 హోల్ స్క్వేర్
plus 4 minus 8 whole square plus 10 minus 8 whole square plus 12, 14 plus x minus plus y minus 8 whole square equals to 16. సో అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి ఇక్కడ 7 అబ్జర్వేషన్స్. సో ఈ 7ని ఈక్వల్కి అటు సైడ్ పంపిద్దాం. సో నెక్స్ట్ ఇది మైనస్ చేస్తామంటే 6 స్క్వేర్ 36. సో ప్లస్ 4 minus 4 4 4 16 plus 10 minus 2 2 2 2's 4 plus 4 16 14 minus 8 6 6 6 36 plus 36 plus so a minus b whole square, so x square minus 2xy, so 2 8 is 16 16xy plus 8 8 64 plus y square minus 16 x 16y plus 64 ఈక్వల్స్ టు 16. సో ఇప్పుడు మనం ఇది టోటల్గా యాడ్ చేసామంటే ఈ వాల్యూస్ అన్నీ 108 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్, సో ఈ 16x మైనస్ 16y టర్మ్లో నుంచి మనం -16ని కామన్ తీద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు, సో 64 ప్లస్ 128 ఈక్వల్స్ టు 16 7s. సో ఈ 7ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపించాం కదా, సో 16 7s 16 into 7 112. సో నెక్స్ట్, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత మనకి 14. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 108 ప్లస్ 128 228, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 16 into 14 plus 228. సో సారీ 228 కాదు, 8 8 16, సో 130 236. ఈక్వల్స్ టు 112. సో మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16 14s 224 ప్లస్ 236 ఈక్వల్స్ టు 112. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సో ఇది బిగ్ నెంబర్, సో దీంట్లో నుంచి మనం ఇది మైనస్ చేసామంటే 12 మిగులుతుంది. సో బిగ్ నెంబర్కి 12, సో ఓకే రాద్దాం. ప్లస్ 12 ఈక్వల్స్ టు 112. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 112 మైనస్ 12. సో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 100. సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 14 కదా ఈక్వేషన్ 1 అనేది. సో ఇక్కడ ఉంది కదా ఈక్వేషన్ 1, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 14. సో ఈ ఎక్స్ ప్లస్ 14ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 14 స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్స్ టు 196. సో 14 14s 196. సో ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఫార్మ్ ప్లస్ వాల్యూ ఎంత 100 ప్లస్ 2
xy ఈక్వల్స్ టు 196. సో 2xy ఈక్వల్స్ టు 196. సో ప్లస్ 100 ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే 100. సో 2xy ఈక్వల్స్ టు 96. సో దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. సో నౌ సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈ ఈక్వేషన్ 3ని మనం ఈక్వేషన్ 2లో సబ్ట్రాక్ట్ చేద్దాం. సో సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసామంటే x² + y² మైనస్ 2xy ఈక్వల్స్ టు సో 100 మైనస్ 96. సో మనకి ఏం వాల్యూ వస్తుంది? సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? మళ్ళీ a² మైనస్ 2ab ప్లస్ b². సో ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్. సో అంటే x మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. సో మళ్ళీ మనకి ఇక్కడ స్క్వేర్ వాల్యూస్ ఉంది. సో x మైనస్ y ఈక్వల్స్ టు సో ప్లస్ ఆర్ మైనస్ 2. మనం 4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో 2 స్క్వేర్. సో x మైనస్ y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో మళ్ళీ మనకి ఇక్కడ కేస్ 2 ఫామ్ అయ్యాయి. సో కేస్ 1 నుంచి కేస్ 2 నుంచి 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కేస్ 1 x మైనస్ y ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు పాజిటివ్. అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎంత? x ప్లస్ y ఈక్వల్స్ టు 14. సో మనం ఈ రెండింటిని సాల్వ్ చేసామంటే యాడింగ్. సో x ప్లస్ y ఈక్వల్స్ టు 14, x మైనస్ y ఈక్వల్స్ టు 2. సో ఇది సింప్లిఫై చేసామంటే 2x ఈక్వల్స్ టు 16. సో 2 1s are 2 8s. సో మళ్ళీ x ఈక్వల్స్ టు 8. సో మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 1 x ప్లస్ y ఈక్వల్స్ టు 14. సో x వాల్యూ ఎంత మనకి? 8. y ఈక్వల్స్ టు 14. సో y ఈక్వల్స్ టు 14 మైనస్ 8. సో మైనస్ ప్లస్ 8 మైనస్ 8 అయింది. సో y ఈక్వల్స్ టు 6. సో x ఈక్వల్స్ టు therefore x ఈక్వల్స్ టు 8, y ఈక్వల్స్ టు 6. సో మళ్ళీ మనకి కేస్ 2 ఉంది కదా. కేస్ 2 x ప్లస్ y x మైనస్ y ఈక్వల్స్ టు మైనస్ 2. సో x మైనస్ y ఈక్వల్స్ టు మైనస్ 2. మైనస్ 2. సో మళ్ళీ ఈక్వేషన్ 1 x ప్లస్ y ఈక్వల్స్ టు 14. సో నా ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మైనస్ 2 x ప్లస్ y ఈక్వల్స్ టు 14. సో ఇది గెట్ క్యాన్సిల్. 2x ఈక్వల్స్ టు 14. 14 మళ్ళీ 2 12. సో ఈ 2 1s 2 6. x ఈక్వల్స్ టు 6. ఫ్రమ్ ది ఈక్వేషన్ 1 x ప్లస్ y ఈక్వల్స్ టు 14. సో x వాల్యూ ఎంత మనకి? 6. 6 ప్లస్ y ఈక్వల్స్ టు 14. సో y ఈక్వల్స్ టు 14 మైనస్ 6. సో y ఈక్వల్స్ టు 8. Therefore x equals to 6, y equals to 8. So the given thus the observations are, therefore the other two observations are x equals to 6, 8. So 6, 8 observations. So next third problem. The mean and the standard deviation of 6 observations are 8 and 4 respectively. If each observation is multiplied by 3, find the new mean and variance, new standard deviation of the resulting observations. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లమే, కాకపోతే ఇక్కడ మనకి
మీన్ అండ్ మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ అబ్జర్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయకుండా మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మనకి మీన్ అనేది స్టాండర్డ్ డీవియేషన్ అనేది గివెన్ ఇచ్చారు. సో మళ్ళీ ఈ అబ్జర్వేషన్స్ని మనం 3తో మల్టిప్లై చేసినప్పుడు 3తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన మీన్ని స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదన్నమాట ప్రాబ్లం. సో సొల్యూషన్ టు ఫైండ్ ది న్యూ మీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టు ఫైండ్ ద న్యూ మీన్, let 6 observations be, మనకి 6 అబ్జర్వేషన్స్ కూడా తెలీదు. సో కాబట్టి తెలియని వాటిని x1, x2, x3, x4, x5, x6. సో ఎందుకు 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 6 వాల్యూస్ని తీసుకున్నాం. ఇట్ ఈస్ గివెన్ దట్ అబ్జర్వేషన్ మీన్ ఈక్వల్స్ టు ఎంత? 8. సో ఇట్ ఈస్ గివెన్ that mean x bar is 8. So mean ఒక్క నిమిషం, mean equals to 8. సో mean ఎంత? అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో కదా సమ్ ఆఫ్, సో x1 plus x2 plus x3 x4 plus x5 plus x6 by 6 equals to 8. సో ఇప్పుడు మనం దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఇప్పుడు మనం న్యూ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ దేంతో మల్టిప్లై అయ్యింది? 3తో కదా. సో ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లై బై 3, మల్టిప్లై బై 3. సో ఇప్పుడు మనం ఈ 3తో మల్టిప్లై చేసిన అబ్జర్వేషన్ని ఏమని అనుకుందామంటే, సో ద రిజల్టింగ్ observation is or yi అనుకుందాం. సో ఇది x1 x2 అనుకున్నాం కదా. సో 3తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన అబ్జర్వేషన్స్ని yi అని అనుకుందాం. సో దెన్ ఇలా అయినప్పుడు ఏమవుతుంది? yi ఈక్వల్స్ టు 3xi, అంటే ఈ అబ్జర్వేషన్ని 3తో మల్టిప్లై చేసినట్లే కదా. సో కాబట్టి yi ఈక్వల్స్ టు 3xi. ఇప్పుడు xi వాల్యూ ఏమవుతుంది? సో xi ఈక్వల్స్ టు 1. సో ఈ 3ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 3. సో 3 1/3 xi. సో i వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఫర్ i ఈక్వల్స్ టు 1 to 6, ఎందుకంటే 6 అబ్జర్వేషన్స్ కాబట్టి i ఈక్వల్స్ టు 1 to 6 వరకు. సో మీకు అర్థమైంది కదా. సో మనం న్యూ అబ్జర్వేషన్స్ అనేది 3తో మల్టిప్లై చేసిన అబ్జర్వేషన్స్. సో ఈ 3తో మల్టిప్లై చేసిన అబ్జర్వేషన్స్ని ఏమని అనుకుంటున్నాము? yi. సో yi అంటే ఈ పాత అబ్జర్వేషన్స్కి 3తో మల్టిప్లై చేసినట్టు అర్థం కదా. సో కాబట్టి దీని నుండి మళ్ళీ xi వాల్యూ మనకి ఏమవుతుంది? న్యూ వాల్యూస్తో 1/3 xi. సో ఫర్ i ఈక్వల్స్ టు 1 to 6. దేర్ఫోర్ ఇప్పుడు మనం న్యూ అబ్జర్వేషన్స్ని న్యూ మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో న్యూ మీన్ y బార్. సో ఇది ఎక్స్లో ఉన్నప్పుడు x బార్. సో ఇది y టర్మ్స్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం y బార్. సో ఎన్ని టర్మ్స్? y1. సో ఎందుకు i అనేది 1 to 6. సో y1, y2, y3, y4, y5 ప్లస్ y6
by 6 అబ్జర్వేషన్స్ కదా. సో yi అంటే ఎంత మనకి 3xi కదా. సో ఇప్పుడు y1 అంటే 3x1, y2 అంటే 3x2 అంతే కదా. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3x1 3y1 సో సారీ y1 కాదు x2 3x2 3x3 ప్లస్ 3x4 ప్లస్ 3x5 ప్లస్ 3x6 బై 6. సో వీటిని అన్నిట్ల నుంచి మనం 3ని కామన్ తీయచ్చు. సో 3ని కామన్ తీసామంటే x1 x2 x3 3x4 x4 x5 x6 బై 6. సో మనం ఇంతకుముందే ఈక్వేషన్ 1 ఏంటి ఫైండ్ అవుట్ చేసింది, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 x5 బై 6 ఈక్వల్స్ టు 8. సో ఈ వాల్యూ ఎంత, x1 ప్లస్ x2 ఈ టోటల్ వాల్యూ 8. సో సేమ్ ఇదే కదా. సో x1 ప్లస్ x2 x3 x5 x6 టోటల్ బై 6. సో ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది మనకి 8 కదా. సో 3 ఇంటూ 8 3 8s 24. సో ఇది న్యూ మీన్ y బార్ ఈక్వల్స్ టు 24. ఇది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఇదన్నమాట. సో y బార్ ఈక్వల్స్ టు 24. సో దీన్ని మనం y బార్ వాల్యూని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో నా ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం వేరియన్స్, సో స్టాండర్డ్ డీవియేషన్. సో యాక్చువల్లీ మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసి స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏదైనా ఒకటే ఫార్ములా, రెండిటికి ఒకటే కదా. టు ఫైండ్ న్యూ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇంతకుముందు మనం మీన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు న్యూ స్టాండర్డ్ డీవియేషన్ కోసం ఫైండ్ అవుట్ చేద్దాం. సో టు ఫైండ్ ద న్యూ స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి మనకి, సేమ్ వేరియన్స్ ఫార్ములా, ఓన్లీ రూట్ ఉంటుంది. సో డీవియేషన్ సిగ్మా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. సో అన్గ్రూప్డ్ డేటాకి. సో మనం ఇప్పుడు వేరియన్స్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 4. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 4. సో 4 ఈక్వల్స్ టు, సో దీన్ని మనం స్క్వేర్ చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు మనకి రూట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఈక్వల్స్ టు i ఈక్వల్స్ టు 1 to 6. సో 6 అబ్జర్వేషన్స్ వరకు కదా. సో xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n ఎంత మనకి 6 అబ్జర్వేషన్స్. సో 6 హోల్ స్క్వేర్. సో రూట్ ఉంది, రూట్ క్యాన్సిల్ అయిపోవాలి కదా. సో రూట్ స్క్వేర్. సో ఇప్పుడు రూట్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి మిగిలిన వాల్యూ సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 to 6 xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ 6ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. 4 4 16 ఇంటూ 6. సో సమ్మేషన్ 6i ఈక్వల్స్ టు 1 xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత, 96. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఇది ఈక్వేషన్ 3. ఫ్రమ్ from 1 and 2, from equation 2 and 3 we have
సో ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, yi బార్ ఈక్వల్స్ టు 2x 24 కదా. సో యాక్చువల్లీ మనం ఇక్కడ y బార్ yi ఈక్వల్స్ టు ఎంత, yi ఈక్వల్స్ టు 3xi కదా. సో సేమ్ ఇక్కడ కూడా మనకి 3 × 8 మీన్ కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, yi బార్ ఈక్వల్స్ టు 3 × 8ని xi బార్లా రాసుకోవచ్చు కదా. ఇది ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ మనం. సో దీని నుండి మనం ఎలా రాసుకోవచ్చు, మీన్ ఈక్వల్స్ టు y బార్ ఈక్వల్స్ టు 3 × x బార్. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో దీని నుండి మనం y బార్ ఈక్వల్స్ టు 3x బార్. సో మళ్ళీ దీని నుండి మనకి x బార్ ఫైండ్ అవుట్, x బార్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 1/3 y బార్ కదా, 1/3 y బార్. సో మళ్ళీ ఇక్కడ మనం yi ఈక్వల్స్ టు 3xi అనుకున్నాం. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సింది, xi న్యూ అబ్జర్వేషన్స్ని కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ y బార్ ఈక్వల్స్ టు 3x బార్ అండ్ x బార్ ఈక్వల్స్ టు 1/3 y బార్ ఆ ఈక్వేషన్ నుంచి. సో సబ్స్టిట్యూటింగ్ the values of xi and x bar in equation 3. ఈక్వేషన్ 3లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి xi వాల్యూ కూడా ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 1/3 yi కదా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసామంటే సమ్మేషన్ 6i ఈక్వల్స్ టు 1 to 6, xi వాల్యూ ఎంత మనకి 1/3 yi మైనస్ x బార్ ఈక్వల్స్ టు 1/3 y బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 96. సో ఇక్కడ మనం సో సమ్మేషన్ 6i ఈక్వల్స్ టు 1. సో ఎల్సిఎం తీసామంటే 3yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 96 కదా. సో 96. సో ఇది కాన్స్టెంట్ వాల్యూ, స్క్వేర్లో నుంచి ఇది మనం బయటకు తీసేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 9. సో 3 స్క్వేర్. సో ఓకే రాసుకుందాం, i ఈక్వల్స్ టు 1 to 6 yi మైనస్ y బార్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 3 3s 9 96. సో ఇప్పుడు మనం దీన్ని 96 ఇంటూ సో సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 to 6 yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 96 ఇంటూ 9 ఎంత అవుతుంది మనకి 864. ఎందుకంటే ఈ 9 ఇటు సైడ్ పంపిస్తున్నాం, 864. సో ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ కదా కావాలి. సో ఇప్పుడు మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసినట్లు అయింది. సో న్యూ స్టాండర్డ్ డీవియేషన్
So therefore standard deviation of new observations ఈక్వల్స్ టు రూట్ ఫార్ములా ఏంటి మనకి రూట్ సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to 6 yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ బై n. అంతేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటి సమ్మేషన్ ai ఈ వాల్యూ 864. సో రూట్ ఆఫ్ 864 by 6. So 6 ones are 6 ones, 6 fours, 24, 24. So root of 144. So 144 యొక్క root ఏంటి 12. So new standard deviation is sigma equals to 12. So new mean ని find out చేసాం. So new mean ని find out చేసాం. new స్టాండర్డ్ డీవియేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో మీకు అర్థమైంది కదా? సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో న్యూ అబ్జర్వేషన్స్ పాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన అబ్జర్వేషన్స్కి 8, 6. సో దీన్ని ఓల్డ్ అబ్జర్వేషన్స్ అనుకుందాం. x1, x2, x3. సో వీటి యొక్క మీన్ని ఇచ్చారు. సో వీటి ద్వారా మనం న్యూ మీన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో న్యూ మీన్ని 3తో మల్టిప్లై చేయమన్నారు. సో ఈ 3తో మల్టిప్లై చేసిన మీన్ని మనం ఏమనుకుంటున్నామంటే అబ్జర్వేషన్స్ని yi అనుకున్నాం. సో ఇదొకటి yi ఈక్వల్స్ టు 3xi. అంటే ఈ వీటితోనే కదా మనం మల్టిప్లై చేయాలి ఓల్డ్ అబ్జర్వేషన్స్తో. సో కాబట్టి 3 into xi వేర్ i ఈక్వల్స్ టు 1 to 6 వరకు 6 అబ్జర్వేషన్స్ వరకు. దీని నుండి మనకి xi వాల్యూ ఏమి ఫైండ్ అవుట్ చేసాం 1/3 yiని ఫైండ్ అవుట్ చేసాం. సో న్యూ మీన్ ఈక్వల్స్ టు వైస్లో కదా మనం తీసుకునింది అబ్జర్వేషన్స్ని. సో yi, y2, y3 అండ్ సో ఆన్ 6. సో yi అంటే ఏంటి 3x1. సో వీటి నుండి మనం ఇక్కడ న్యూ మీన్ని ఫైండ్ అవుట్ చేసాం. y బార్ ఈక్వల్స్ టు 24. సో దీని నుండి y బార్ ఈక్వల్స్ టు 3 into x బార్. సో 8 అంటే ఏంటి మనకి ఓల్డ్ అబ్జర్వేషనే కదా, ఓల్డ్ అబ్జర్వేషన్ యొక్క మీన్. సో దీన్ని మనం ఇక్కడ x బార్ అని రాసుకుని దీన్ని ఈక్వేషన్ 2 అని ఫామ్ చేసాం. సో x బార్ ఈక్వల్స్ టు దీని నుండి x బార్ ఈక్వల్స్ టు 1/3 y బార్. సో మళ్ళీ మనం న్యూ స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. స్టాండర్డ్ డీవియేషన్ని రూట్ వాల్యూస్లో వస్తుంది. సో రూట్ వాల్యూ లేకుండా బోత్ సైడ్స్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేసినట్లే. సో సేమ్ వేరియన్స్ సో ఫైండ్ అవుట్ చేసాం. సో మనకు కావాల్సింది న్యూ అబ్జర్వేషన్స్. సో కాబట్టి మనం ఇక్కడ xi, x బార్ వాల్యూస్ని న్యూ అబ్జర్వేషన్స్లోకి చేంజ్ చేసుకున్నాం ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. సో y బార్ ఈక్వల్స్ టు 3 బార్. సో దీని నుండి x బార్ని xi వాల్యూని ఇక్కడ రాసుకున్నాం. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ xi అండ్ x బార్. సో ఈ ఈక్వేషన్ 3లో మనం ఈ xi వాల్యూని yi వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. మళ్ళీ న్యూ స్టాండర్డ్ అబ్జర్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా? ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.